నమస్తే. నా పేరు కళ్యాణ్ తెనటి. పేరెంట్స్‌ని తక్కువగా చూస్తున్నారా? అదే మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారా? అయితే ఈ 5 మేజర్ కారణాలు అయ్యుండొచ్చు. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. ఫస్ట్ పాయింట్, మనం బేసికల్‌గా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. స్టార్టింగ్ నుంచి గారాబం కావచ్చు, 1 కిడ్ కావచ్చు ఆర్ సెకండ్ కిడ్ హాస్టల్‌లో ఉన్నాడు, ఫస్ట్ కిడ్ కావచ్చు. బాగా గారాబం ఇచ్చేసి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. ఓవర్ ఫ్రీడమ్. ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వగానే కిడ్స్‌కి ఏది చేసినా కరెక్ట్ అనే భావన కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ కలగగానే రూల్స్ పాటించకూడదు. రూల్స్ ఫాలో చేయక్కర్లేదు. బికాజ్ ఫ్రీడమ్ అనేది ఉంది కదా! ఫ్రీడమ్ ఉండగానే రూల్స్ పాటిస్తే అదొక కంచెలాగా, ఒక బ్యారియర్‌గా ఉంటుంది. వాళ్ళకి ప్రేమపూర్వకమైన కండిషన్స్ పెట్టాలి. ఫోర్స్ చేయకూడదు. రెస్పెక్ట్ అనేది భయం కాదు, వాల్యూ పెంచుతుందని చెప్పాలి. అన్‌లిమిటెడ్ ఫ్రీడమ్ ఇస్తే రెస్పెక్ట్ పేరెంట్స్ పైన తగ్గిపోతుంది. సో, కంట్రోల్డ్ పవర్ ఇవ్వాలి. రెస్పెక్ట్‌తో, లవ్‌తోనే కండిషన్స్ పెట్టాలి. ఈ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ వాళ్ళ మధ్యలోనే ఫైటింగ్ ఉంటాయి. వాళ్ళే అరుచుకుంటారు. వాళ్ళే ఇన్సల్ట్ చేసుకుంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్, మదర్, ఫాదర్ ఎవరున్నారో వాళ్ళే ఇద్దరిని ఇన్సల్ట్ చేసుకుంటారు. పబ్లిక్‌లో కానీ, ఇంట్లో కానీ, దట్ టూ కిడ్స్ ముందు. అది చేయగానే వాళ్ళకి వాల్యూ అడిషన్ ఉండదు. రెస్పెక్ట్ ఇవ్వాలి, మ్యాండేట్ లేదు. అమ్మా, నాన్న కొట్టుకున్నారు కాబట్టి నేను ఇవ్వక్కర్లేదనే మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేదే పిల్లలు మాట్లాడతారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, డిజిటల్ ఎరా ఇది. సో, దయచేసి డిజిటల్‌ని కొంచెం కంట్రోల్ చేయండి. వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు 10థ్ వచ్చేంత వరకు ఆ డిజిటల్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టాలి. ఓన్లీ చదువు రిలేటెడ్ డిజిటల్ కంటెంట్‌ని యాక్సెప్ట్ చేసినా పర్వాలేదు. అలా అని మొబైల్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఇవ్వకుండా టీవీ త్రూనే వాళ్ళని యాక్టివేట్ చేయించాలి. వాళ్ళున్న చోటే డిజిటల్ యాక్టివిటీస్ ఉండకూడదు. అంటే మొబైల్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఉండకూడదు. వాళ్ళు చూడాలంటే ఒక స్పెసిఫిక్ టైమ్‌లో టీవీ చూడొచ్చు. కార్టూన్ మూవీస్ చూడొచ్చు. సోషల్ రిలేటెడ్ కంటెంట్ కానీ, నాలెడ్జ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, స్పేస్ గురించి కానీ, వొకాబులరీ బిల్డింగ్ కానీ, గ్రామర్ గురించి కానీ, విచ్ ఇన్ స్టోరీ రూపంలో చాలా మూవీస్ ఉన్నాయి. అవార్డ్ విన్నింగ్ మూవీస్ ఉంటాయి. అది చూపించండి. అది మెల్లిగా అలవాటు చేయాలి. మీకు ఆప్షన్ లేదు. మీరు అలాంటిది అలవాటు చేయకపోతే వాళ్ళు వేరే యాక్టివిటీస్‌లో సెల్ఫ్‌గా సెర్చ్ చేసుకునే కెపాసిటీ ఉంది వాళ్ళకి. డిజిటల్‌ని తగ్గించండి. ఓకే. బుక్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, పిల్లలు చెప్పేది వినాలి మనం. వాళ్ళు చెప్పేది కట్ చేయకుండా, ఆపు అనకుండా వాళ్ళు వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకొని పూర్తిగా వినాలి. వినిన తర్వాత సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళు చెప్పేటప్పుడు వినకపోతే వాళ్ళు ఇన్సల్ట్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎవ్రీడే ఒక 10 మినిట్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక స్పెసిఫిక్ టైమ్ అనుకోండి. ఈవినింగ్ మీరు ఆఫీస్ నుంచి రాగానే ఒక 10 మినిట్స్ మీ మొబైల్స్ అనేసి పక్కన పెట్టేసి వాళ్ళ రూమ్‌లోకెళ్ళినప్పుడు మొబైల్ మీ బెడ్‌రూమ్‌లో పెట్టేసుకొని కిడ్స్ దగ్గరికెళ్ళినప్పుడు సెల్ ఫోన్ చూడకుండా మీరు మామూలుగా మాట్లాడండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఫిఫ్త్ ద మేజర్, అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాధ్యతలు లేవు కిడ్స్‌కి. అంటే వాళ్ళు పొద్దున్న లేచారు, రెడీ అయ్యారు, తిన్నారు, స్కూల్‌కి రెడీ అయిపోయారు, వచ్చేసారు, చదువుకున్నారు కాకుండా ఈ యాక్టివిటీస్ నువ్వు చేయాలి. టవల్స్ అన్నీ మడత పెట్టి ఒక ప్లేస్‌లో పెట్టాలి. డ్రెసెస్ అన్నీ ఇస్త్రీ నుంచి వచ్చిన ఐరన్ బట్టలన్నీ మీ షెల్ఫ్‌లో సర్దుకోవాలి. సాక్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. స్కూల్ బ్యాగ్ ఒక ప్లేస్‌లో పెట్టాలి. హోమ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్. ఇవి కంపల్సరీ వాళ్ళకి ఎవ్రీడే చేయిస్తూ ఉండాలి, రిమైండ్ చేస్తూ ఉండాలి. అండ్ పాసిబుల్ ఉందనుకో ఒక చిన్న షెడ్యూల్ వేసేసేయండి. ఇప్పుడు వాడండి చాట్‌జీపీటీని. షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్ 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని డేస్ ఉన్నాయి. 1 మంత్ ఎగ్జాంపుల్‌గా 1 మంత్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్ 2 మంత్స్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్? గివ్ ఇన్‌పుట్ టు చాట్‌జీపీటీ. నాకు టోటల్ 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 15 డేస్ టైమ్ ఉంది. 1 మంత్ టైమ్ ఉంది. 2 మంత్స్ టైమ్ ఉంది. ఎన్ని డేస్ ఇన్ని ఎగ్జామ్ ఉంది. షెడ్యూల్ ఇచ్చేయి. నాకు ఈ టైమ్ నుంచి ఈ టైమ్ స్కూల్‌కెళ్తాను. ఈ టైమ్ నుంచి ఈ టైమ్ ట్యూషన్ ఉంది. ఈ రిమైనింగ్ టైమ్‌లో నేను ఎలా ప్రిపేర్ చేయాలి షెడ్యూల్ వచ్చేస్తుంది. టేబుల్ ఫార్మాట్‌లో ఇచ్చేస్తారు క్లియర్‌గా. నమస్తే. నా పేరు కళ్యాణ్ తెనటి. మీ జీవితంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? సమాధానం ఇంకా దొరకలేదా? అయితే ఒక్కసారి ఒక ఫ్రీ కన్సల్టేషన్ ట్రై చేయండి. మీ డేట్, టైమ్, ప్లేస్, ఫుల్ నేమ్‌తో సహా ఈ వాట్సాప్ నంబర్‌కి షేర్ చేసి మీ క్వెషన్ ఏంటో, ఏంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో మెన్షన్ చేయండి.